మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కిషోర్. కర్నూలు నగరంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టడానికి కర్నూలు నగర ట్రాఫిక్ పోలీస్ శాఖ వారు నూతనంగా ఒక వ్యవస్థను అయితే తీసుకొచ్చారు. దాని పేరే ఆర్ఎల్విడి, రెడ్ లైట్ వయలేషన్ డిటెక్టర్ అనే కొత్త వ్యవస్థను అయితే వాళ్ళు సాంకేతిక పరికరాన్ని అయితే వాళ్ళు సిగ్నల్ వద్ద అమర్చారని చెప్తున్నారు. ఆ పరికరం ద్వారా ఎవరైతే ట్రాఫిక్ సిగ్నల్ను ఉల్లంఘిస్తారో, అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తారో, అలాగే ట్రిపుల్ రైడింగ్ కానీ ట్రాఫిక్ సంబంధించిన వాళ్ళ నిబంధనలను ఉల్లంఘిస్తే వారికి చలానాలు అయితే పడతాయని చెప్తున్నారు. ఆ నూతన వ్యవస్థ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ప్రస్తుతం మనం ట్రాఫిక్ కార్యాలయం వద్ద అయితే ఉన్నాము. మనం ఇప్పుడు ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ గారితో అడిగి మరిన్ని విషయాలు అయితే దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో రండి. కర్నూలులో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన నియంత్రించేందుకు నూతనంగా ఒక వ్యవస్థను అయితే ఏర్పాటు చేశారు. దాని గురించి మనతో మాట్లాడడానికి సిఐ మన్సూరుద్దీన్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. సార్, ఇప్పుడు కొత్తగా రెడ్ లైట్ వయలేషన్ డిటెక్టర్ అని కొత్తగా టెక్నాలజీ అయితే పెట్టారు. దాని గురించి మరిన్ని విషయాలు మా ప్రజలకు తెలియజేస్తారా సార్? ఈ ఆర్ఎల్విడి కెమెరాస్ అని మన రాష్ట్రంలో గత 5-6 ఏళ్ల ముందు వచ్చినాయి. లాస్ట్ ఇయర్ కొన్ని కారణాల వల్ల జనవరి వరకు పనిచేసినాయి. లాస్ట్ ఇయర్ మొత్తం పనిచేయలేదు. ఈ ఇయర్ కూడా జస్ట్ 10th వరకు ఇవన్నీ అండర్ ప్రాసెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆర్ఎల్విడి కెమెరాస్ ఇప్పుడు ఎవరి చలానా విల్ బి పరివాహన్ గవర్నమెంట్ యాప్, సెంట్రల్ గవర్నమెంట్ యాప్ ఉన్న పరివాహన్ ఏపీ పరివాహన్ .gov.inలోకి అన్నీ రోల్ ఓవర్ అయినాయి. దానివల్ల కొంచెం లేట్ అయింది. దానివల్ల ఇప్పుడు మామూలు తెలుసు మీకు, మార్చ్ నుండి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయినాయి. ఇది మన చలానా కూడా మధ్యలో 2 months ఆగింది. ఇప్పుడు మళ్ళీ ఇది కూడా ఈ మంత్ 10th నుంచి ఈ పరివాహన్ యాప్ మీద ఆర్ఎల్విడి ఉండే వయలేషన్స్ని పరివాహన్ యాప్తో టైప్ అయినాయి, రోల్ ఓవర్ అయింది. దాంట్లో క్లబ్ చేశారు. దానికి సంబంధించిన రాష్ట్రంలో అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆల్ ఎస్హెచ్ఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్ అందరికి ట్రైనింగ్ ఇచ్చారు. దీని మీద మన కర్నూలు పట్టణం తీసుకుంటే 12 మనకు ఉండే సిగ్నల్స్ ఉన్నాయి. దానిలో ఒకటి పనిచేయట్లేదు. మీ దాంట్లో 7 సిగ్నల్స్ దగ్గర ఆర్ఎల్విడి కెమెరాస్ అమర్చి ఉన్నారు. అవి సిగ్నల్ లైట్కి కొద్దిగా వెనకాల వైట్ మార్కింగ్ కన్నా కొద్దిగా వెనకాల ఉంటుంది. ఎవరైతే వాహనం కానీ, 2 వీలర్ కానీ, 3 వీలర్ కానీ, ఆటో కానీ, జీప్ కానీ, వెహికల్ ఎనీ వెహికల్ ఆ లైన్ దాటిపోయి ముందు పోతేనే ఆటోమేటిక్గా అది ఆర్ఎల్విడి రెడ్ లైట్ వయలేషన్ డిటెక్షన్ కెమెరాస్ ఆటోమేటిక్ క్యాప్చర్ చేసి కంట్రోల్ పంపించేస్తుంది విజయవాడలో. వాళ్ళు తిరిగి మళ్ళీ మాకు పంపిస్తారు. మీరు చూశారు, వెరిఫై చేసి అది ఏమైనా రిపీట్ అయిందా లేకుంటే సరిగ్గా లేదా, విజువల్ లేదా అని చూసి అది మేము మళ్ళీ ఫార్వర్డ్ చేసి పరివాహన్ యాప్లోకి పోతుంది. వాళ్ళ వెంటనే వాళ్ళకు విత్ ఫోటోతో పాటు మెసేజ్ వెళ్ళిపోతుంది జంప్ సిగ్నల్ వచ్చిన దగ్గర. ఇది కాక దీంట్లో ట్రిపుల్ రైడింగ్ కానీ, సెల్ ఫోన్ రైడింగ్ కానీ అన్నీ కూడా ఈ యాప్లో పడింది. కనుక నేను ఒకటే కోరుకున్నది, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ మేనేజ్మెంట్ని పాటించండి, సిగ్నల్ను పాటించండి, ట్రిపుల్ రైడింగ్ పోవద్దండి, సెల్ ఫోన్ రైడింగ్ చేయొద్దండి. 10వ తారీఖు నుంచి మీ మీద దాదాపు చాలా ప్రాంతాల్లో నిఘా నేత్రాలతో కెమెరాలు గమనిస్తున్నాయి. అది ఇంకా పెరగచ్చు ఫ్యూచర్లో. రెండవది, ఈ ఫస్ట్ ఆర్ఎల్విడి కెమెరాతో ఫస్ట్ పడితే ఫస్ట్ టైం 135 పడుతుంది చలానా, సెకండ్ టైం 135 పడుతుంది, మూడోసారి నుండి ప్రతిసారి 300 పడుతుంది. ఎక్కువ చలానా అయిపోతే బండి కూడా సీజ్ చేయమని సుప్రీంకోర్టు, హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చినాయి. కనుక నేను ప్రతి వారి పౌరుని కోరుకునేది, ఖచ్చితంగా సిగ్నల్ లైట్లు ఫాలో చేయండి. మీ యొక్క చలన కట్టకుండా కర్నూలుని ఫ్రీ ట్రాఫిక్ కంజెషన్ లేకుండా చేయమని కోరుకుంటున్నాను. చూశారు కదండి. ఇక మీదట ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని మనతో సిఐ మన్సూరుద్దీన్ గారు తెలిపారు. ట్రాఫిక్ నిఘా కళ్ళను మిమ్మల్ని నిరంతరం గమనిస్తూనే ఉంటాయి. కాబట్టి ట్రాఫిక్లో బాధ్యత రాహిత్యంగా కాకుండా బాధ్యతగా వ్యవహరించి ట్రాఫిక్లో అయితే ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సంయమనంగా ట్రాఫిక్ దగ్గర వేచి ఉండి ట్రాఫిక్ సిగ్నల్ని ఉల్లంఘించకుండా ట్రాఫిక్లో అయితే బాధ్యతగా వివరించాలని, ప్రమాదాలను నివారించాలని కూడా వారైతే కోరుతున్నారు. మొదటిసారి చలానా అయితే 135 రూపాయలుగా ఉంటుందని చెప్తున్నారు. అలాగే 2-3 సార్లు, రెండోసారి మూడోసారి కూడా 135 రూపాయలు. అలాగే మీరు పదే నిబంధనలను అతిక్రమిస్తే చలానా పెరుగుతూ పోవడమే కాకుండా మీ వాహనం సీజ్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుందని మనతో సిఐ తెలిపారు. కాబట్టి
ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ ప్రజలందరూ కూడా ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా ఉండాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ నాగబాబుతో కిషోర్, సుమన్ టీవీ, కర్నూలు.